Hello dear aspirants, welcome back to it's our daily current affairs session. So ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్న వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఇక్కడ మనకి జిఏ టాక్తో జోహార్ రైస్ న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ మీ అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాపిక్ మనకి ఇలా న్యూస్లో హైలైట్ అయినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ రెండు పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మీకు జిఐ ట్యాగ్ అనొక టెర్మినాలజీ కనబడ్డది. సరే చూసుకుంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? జోహార్ రైస్. మరి జోహార్ రైస్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి జిఐ ట్యాగ్స్ చూస్తే ఒక 650 థింగ్స్ మనకు అవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే ఏం లేదండి, జీ ఫర్ జియోలాజికల్, ఐ ఫర్ ఐడెంటిఫికేషన్. అంటే ఒక ప్రాంతంలో ఒక భౌగోళికంగా దొరికే ఒక ప్రదేశంలో దొరికే ఒక థింగ్ కానీ సో ఏదో ఒక దాని మీద ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే దాని మీద మనకి ఫుల్ ఆఫ్ రైట్స్ ఉంటాయి. తిరుపతి లడ్డు కానీ, ఆత్రేయపురం పూతరేకులు, కరీంనగర్ సిల్వర్ ఫిరిగ్రీ, సిద్దిపేట అండ్ సిరిసిల్ల చీరలు ఇట్లా మనకు ఉంటాయి కదా. సో అలా అన్నట్లుగా ఓకేనా. సో చూసుకుంటే ఈ జిఏ టాకి సంబంధించిన ఒక రైస్ వెరైటీ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఆ రైస్ వెరైటీ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే జనరల్గా ఎప్పుడైనా ఒక రైస్ కానీ ఒక అగ్రికల్చర్ థింగ్స్ కానీ లేదంటే మెటల్ క్రాఫ్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దానికి జిఏ ట్యాగ్ వచ్చింది అంటే దాని మీద ఇండియా మొత్తం కన్నే కాదు ప్రపంచ దేశాల కన్ను కూడా పడుతుంది. ఎలా అంటే ఆ వస్తువుని మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం అని ఒక థింక్ కింద. అయితే ఇప్పుడు ఈ జోహార్ రైస్ని ఏం చేస్తున్నారంటే ఇండియా హ్యాస్ ఫెసిలిటేటెడ్, ఇండియా దీనికి ఒక సౌకర్యాన్ని కల్పించింది. ఆ సౌకర్యం ఏంటంటే ఎక్స్పోర్ట్ అప్రాక్సిమేట్లీ 25 మెట్రిక్ టన్స్ అంటే 25 మిలియన్ టన్నుల వరకు, మిలియన్ టన్నులు అంటే 10 లక్షల టన్నుల వరకు అంత రైస్ని ఎక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు ఒకటి యునైటెడ్ కింగ్డమ్కి పంపిస్తున్నారు, రెండోది ఇటలీకి పంపిస్తున్నారు. అండ్ ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు ద నీచే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. అంటే ఇట్లాంటి ప్రొడక్ట్ల మీద అగ్రికల్చర్ మీద ఇట్లాంటి ప్రొడక్ట్స్ మీద ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ని కల్పిస్తున్నారు. సో ఓకేనా. అంటే ఇప్పుడు ఇది యూకేకి వెళ్ళిపోతుంది, అదేవిధంగా ఇటలీకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అంటారు. మరి యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏంటి? ఓన్లీ ఒక బ్రిటనేనా? సో బ్రిటన్తో పాటు మీకు వేల్స్ కానీ, నార్త్ ఐర్లాండ్ కానీ, అదేవిధంగా బ్రిటన్ కానీ ఇవన్నీ యూకే అంటున్నాం. అదేవిధంగా ఇటలీ మొత్తం మీద యూరోప్ దేశాలకి పంపిస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, అస్సాంకి చెందిన ఒక జోహార్ రైస్ అంట. దాన్ని ఏ కాంటినెంట్కి పంపిస్తున్నాం లేదా ఏ దేశాలకు పంపిస్తున్నాం అంటే యూరోప్ దేశాలకు పంపిస్తున్నాం అని ఒక ఆన్సర్ చేయండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. బట్ మేజర్ టర్మినాలజీ ఏంటంటే జిఐ ట్యాగ్ మాట్లాడుకుందాం ఇప్పుడు దీని గురించి. ఓకేనా, ఇది కాంటెక్స్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ ఆఫ్ ది జోహార్ రైస్ ఫ్రమ్ ద అస్సాం టు ద యూకే అండ్ ఇటలీ. ఇలా మనకి లారీలు బయలుదేరుతున్నాయి. ఓకే, సరే చూసుకుందాం జోహార్ రైస్ దీనికి సంబంధించిన కొన్ని క్వాలిటీ చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి 650+ థింగ్స్ అనేవి జిఐ ట్యాగ్స్లో ఉన్నాయండి. అన్నీ గుర్తుపెట్టుకోండి, నిజంగా చాలా కష్టం. ఎప్పుడైతే న్యూస్లో వచ్చే ఒకసారి మన చెవున పడేసి ఇక్కడ మనం కాస్త దాన్ని వర్క్ చేసి వదిలేసుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు జోహార్ రైస్ గురించి కాస్త డీటెయిల్ చూసుకుందాం. ఇది ఎలాంటి రైస్ అంటే షార్ట్ గ్రెయిన్ ఆరోమాటిక్ రైస్, పొడుగ్గుంటుంది, చిన్న పొట్టిగా. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఒకటి ఉంటుందండి, లైక్ బెంగళూరు నుంచి వచ్చిన ఒక బిర్యానీ ఉంటుంది, ఆ బిర్యానీ చిక్పేట దొన్నె బిర్యానీ అంటాం. అవి ఎంత చిన్న రైస్ ఉంటాయి మనకి, సేమ్ అలా అన్నట్లు ఇది కూడా. ఓకేనా, వెరైటీ నోన్ ఫ్రమ్ ద డిస్టింక్టివ్ ఫ్రాగ్రెన్స్, మంచి స్మెల్ వస్తుంది, సాఫ్ట్ టెక్స్చర్, ముట్టుకుంటేనే మనకి దూదిలాగా అల్లుకుపోతుంది. ట్రెడిషనల్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ అలా మనకి ఇది కనబడుతుంది. దీనికి అస్సాంలో జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది. మరి ఇది ఇంపార్టెన్స్ అంటే అంత అవసరం లేదు. ఓకేనా, రికగ్నైజింగ్ ఇట్స్ యూనిక్ ఆరిజిన్ అండ్ ద ట్రెడిషనల్ కల్టివేషన్ ఇన్ అస్సాం, అలా మనకి ఇది కనబడుతుంది. ఓకేనా సార్, నెక్స్ట్ ఈ రైస్ ఆరిజిన్ వచ్చింది మనం చూసుకుంటే ఎక్కడంటే అస్సాంలో, అది కూడా నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి. మనం మొత్తంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం దీన్ని ఆర్జిస్తున్నామంట. ఇది మేజర్గా అస్సామీస్ కుజన్ కానీ ఫెస్టివల్స్లో కానీ దాన్ని తరచుగా ప్రదర్శిస్తుంటారు, తీసుకొస్తూ ఉంటారు అన్నట్లుగా. మరి రీజన్ ఫౌండ్లీ, మరి ఎక్కడెక్కడ మనం దీన్ని చూసుకోవచ్చు, దీన్ని చూసుకోవచ్చు అనే టర్మినాలజీ వచ్చింది. కాబట్టి ఒక విషయం చెప్తున్నా, నేను మొన్న ఒక థింగ్ గురించి మాట్లాడినా. దేని గురించి మాట్లాడినా అంటే అస్సాంలో ఒక అల్లం గురించి మాట్లాడినా. ఆ అల్లం గురించి మాట్లాడినప్పుడు దాని గురించి నేను తీసుకొచ్చినప్పుడు సింగసానా హిల్స్ అని ఒక టర్మినాలజీ తీసుకొచ్చినాం. మనకి అస్సాంలో సింగసానా హిల్స్లో అల్లం మనకి రెడీ అవుతుంది, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. ఆ అల్లంకి చాలా హై ఎడిబుల్ ఆయిల్కి ఉండాల్సిన అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ దానికి ఉందని కూడా ఇవన్నీ విషయాలను చాలా ప్రస్తావించిన. ఇప్పుడు కూడా దీన్ని చూసుకున్నప్పుడు ఇది మేజర్గా అస్సాంలో మనకి ఎక్కడ ఉంటుందంటే అప్పర్ అస్సాంలో కనబడుతుంది. ఓకేనా, అదేవిధంగా అప్పర్ అస్సాం, సెంట్రల్ అస్సాంలో ఆ మేజర్గా మనం చూసుకున్న ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శివసాగర్ డిస్ట్రిక్ట్ కానీ, జోర్హాట్ డిస్ట్రిక్ట్ కానీ, గోల్ఘాట్ డిస్ట్రిక్ట్ కానీ, దిబ్రూగఢ్ డిస్ట్రిక్ట్ కానీ, లఖింపూర్ డిస్ట్రిక్ట్ కానీ. ఇక దిబ్రూగఢ్ మీద మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీ నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా, సో అలా మీరు చూసుకోవచ్చు. దిబ్రూగఢ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చాలా ప్రామినెంట్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు మనకి భూపెన్ హజారికా అనే అతని పేరు మీద దీన్ని కూడా ఒక ఎయిర్పోర్ట్ పేరు పెట్టడం జరిగింది. యా, నెక్స్ట్
దీనికి క్యారెక్టర్ చూసుకుంటే దీనికి మంచి ఆరోమాటిక్ టెక్స్చర్ ఉంది, షార్ట్ గ్రెయిన్ కాబట్టి ఇది మనకి వింటర్లో పండుతుంది. ఓకేనా, ఇది మనకి వింటర్లో పండుతుంది. ఒక టర్మినాలజీ తీసుకొచ్చిన, ఈ టర్మినాలజీని ఎక్కడికి లింక్ చేస్తుంది చూడండి. సో ఎందుకు సార్ ఇవన్నీ మీరు ఇలా మాకు చెప్తున్నారు, మీకు చాదస్తమా? ఒక రైసే కదా, ఒక రైసే కదా, ఎందుకు ఇంత చెప్తున్నారంటే ఇప్పుడు చెప్తా. దీని నుంచి మనం ఎన్ని పాయింట్స్ నేర్చుకోవాలో ఇప్పుడు ఈ సెషన్లో మీకు చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైస్ ఉన్న ఏరియా ఏంటి? అస్సాం. ఓకేనా, ఆ అస్సాం అనే టాపిక్ వచ్చినప్పుడల్లా మీకు పాలిటీ కాంటెక్స్లో ఎవరు గుర్తు రావాలి? గోపీనాథ్ బార్దోలే గుర్తు రావాలి. గోపీనాథ్ బార్దోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అస్సాంకి ఒక పేరు ఉంది. అస్సాంలో క్యాపిటల్ మనం చూసుకుంటే దిస్పూర్, అది మేజర్గా గౌహతి అనే ఏరియాలో మనకు కనబడుతుంది. ఆ గౌహతిలో ఉన్న ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు గోపీనాథ్ బార్దోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఆయన ఎవరు సార్ అంటే ఫండమెంటల్ రైట్స్కి, అంటే మనకి రాజ్యాంగ పరిస్థితి ఏర్పడినప్పుడు ఫండమెంటల్ రైట్స్కి ఒక కమిటీ ఏర్పడినప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించిన పర్సన్స్లో అతను మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా చెప్పాలంటే జాతిపిత, ఆ నార్త్ ఈస్ట్ మొత్తానికి జాతిపిత. ఒకప్పుడు ఈ ఏరియాని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే కామరూప అనే పేరుతో పిలిచేవారు. ఆ కామరూప అనే పేరుతో అఫ్కోర్స్ ఆ డిస్పూర్ కానీ గౌహతి కానీ అవన్నీ మనకి కామరూప అనే జిల్లాలోనే కనబడుతుంది. మరి కామరూప అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ ప్లేస్లో ఒక అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారి పేరు కామాకి అమ్మన్. ఓకేనా, సో కామాకి అమ్మన్ లేదా అంబుబాచి మేళ అనే పేరుతో మనం చూసుకుంటారు. దాని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ మంత్ అమ్మవారికి 5 రోజులు మనకి పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ నాడు ఆ టెంపుల్ని క్లోజ్ చేస్తారు. జూన్ టైంలో మనం అంబుబాచి మేళ అనే పండుగను జరుపుకోవడం చూడొచ్చు మనం అక్కడ. ఓకేనా, ఇవి పాయింట్స్ గుర్తు రావాలి. మరి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ రైస్ జోహా రైస్ మనకి ఇక్కడ తయారవుతుంది. మనం మొన్నే ఒక జింజర్ ఒక అల్లం గురించి మాట్లాడుకుందాం. అది అస్సాంలో సింగసానా అనే ఏరియాలో పండింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఇదే అస్సాం గురించి మాట్లాడుకున్నప్పుడు వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 అన్న ఒక ఇనిషియేటివ్ని అమిత్ షా, కేంద్ర మంత్రి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా ఇక్కడ కచార్ అని ఒక జిల్లా ఉంటుంది, ఆ జిల్లా నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇదే అస్సాం నుంచి. ఇదే అస్సాం చూస్తే మనకి బీజేపీ అఫిలియేటెడ్గా మనకి హిమంత్ బిశ్వ శర్మ దానికి సీఎం ఉండడం జరుగుతుంది. సరే, ఇదే ఏరియాలో మనకి జోర్హాట్ కానీ శివసాగర్ కానీ దిబ్రూగర్ కానీ ఇలాంటి ఏరియాస్లలో ఈ రైస్ పండడం జరుగుతుంది. ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే చాలా పొట్టిగా ఉంటుంది. ఇది కూడా మనకి వింటర్లో వచ్చే క్రాపు. మరి ఆ వింటర్ని అక్కడ ఏ పదజాలంతో పిలుస్తారు, ఏ ఒకాబులరీతోని ఆ అస్సాంలో వింటర్ సీజన్ పిలుస్తారు? ఇప్పుడు మన తెలంగాణలో అయితే వానాకాలం అంటాం, యాసంగి అంటాం. అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే, అదే ఒడిస్సాకి వెళ్తే, అదే అస్సాంకి వెళ్తే, అదే వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఏంటి సార్ వీటి మీద అడిగారు. ఓకేనా, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది షార్ట్ గ్రెయిన్ వింటర్ ప్యాడీ అంట. ఇది మనకి చలికాలంలో పండించే ఒక ప్యాడీ, టైపికల్లీ కల్టివేటెడ్ డ్యూరింగ్ ద సాలీ సీజన్. ఇది చూడండి సాలీ సీజన్. ఓకేనా, సాలీ సీజన్. ఇక్కడ మనం ఈ పంటలని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా, దేని గురించి? అగ్రికల్చర్ సీజన్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పటివరకు మన కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు కూడా ఈ టాపిక్ రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను డెలిబరేట్ అంటే ఎలాబరేట్ చేసి చెప్తున్నా. అగ్రికల్చర్ సీజన్ మనం చూసుకుంటే మేజర్గా మనం ఎలా అంటే ఒకటి ఖరీఫ్ సీజన్ అని క్లాసిఫికేషన్ చేస్తాం, రెండవది రబీ సీజన్ అని క్లాసిఫికేషన్ చేస్తాం, మూడవది జియద్ సీజన్ అని క్లాసిఫికేషన్ చేస్తాం. మరి ఖరీఫ్ ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుందంటే ఇది జూన్లో స్టార్ట్ అవుతుందండి. ఇక జూన్ నుంచి మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అలా అక్టోబర్ దాకా మనకి వెళ్తుంది. ఓకేనా, ఇది అక్టోబర్ నుంచి చూసుకుంటే ఇది మళ్ళీ మనకి ఇది మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైం వరకు వెళ్తుంది. ఓకే, ఇది చూసుకుంటే మనకి మార్చి, ఏప్రిల్, మే, మళ్ళీ జూన్ వరకు. అంటే ఇది కంప్లీట్గా ఎండాకాలపు పంట, ఇది శీతాకాలం అంటే వింటర్ సీజన్ పంట, ఇది కంప్లీట్గా వానాకాలం పంట. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ సాలి అనే టర్మినాలజీని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే జనరల్గా ఇది వింటర్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కనబడుతుంది. కానీ ఈ ప్లేస్లో ఇది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆ మొత్తం సీజన్ని కూడా మనం సాలీ సీజన్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ ఇదంతా టెన్షన్ని వదిలేయండి, ఒక పదం గుర్తుపెట్టుకోండి. సాలీ అనే ఒక పదజాలం అనే ఒక పదంతో అగ్రికల్చర్ సీజన్ ఏ రాష్ట్రంలో కనబడుద్దంటే మీ ఆన్సర్ అస్సాం అయి ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే సాలీ ఏ ఫర్ అస్సాం. ఓకేనా, సో కొంచెం గుర్తుపెట్టుకుని ట్రై చేయండి అలా అయినా. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే న్యూట్రిషనల్ ప్రాపర్టీస్, ఇక ఖచ్చితంగా ప్రతి దానిలో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒమేగా 6, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయంట. మరి హెల్దీ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి దానికి ఆ హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఇలా మనం దీన్ని ఇప్పుడు చూసుకుంటున్నాం. ఓకేనా, సరే ఇప్పుడు నేను ఇది జాగ్రఫీ కాంటెక్స్ట్లో, మరి జాగ్రఫీ కాంటెక్స్ట్లో ఇంతకుముందు నేను మాట్లాడిన ఈ పాయింట్స్ నుంచి మనం ఏమేమి క్వశ్చన్స్ అడిగారు వీటిని నేను డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు. ఓకేనా, సో ఇదేంటంటే జనరల్ కరెంట్ అఫైర్స్ ఎక్కడైనా డిస్కస్ చేసుకుంటారు, బట్ మన దగ్గర ఎందుకు కరెంట్ అఫైర్స్ని ఇంత ఎలాబరేట్ చేస్తున్నామంటే ఎవరైనా ఏ అభ్యర్థి అయినా శ్రవణ్ సార్ అనే ఒక వ్యక్తి క్లాస్ వింటే అతనికి కరెంట్ అఫైర్సే కాదు సబ్జెక్ట్ కానీ స్టాటిక్ జీకే కానీ
ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. ఇది మీకు నాకు మధ్య ఉన్న ఎగ్జామ్ అనే ఒక బంధం యొక్క కమిట్మెంట్ ఇది. ఓకేనా? నాకు మీకు పర్సనల్ ఏ సంబంధం లేదు, ఉన్న సంబంధం ఒకే ఒకటి, ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో నా క్లాసులు విన్నాక ఈ మనిషి చెప్పడం వల్ల మాకు ఈ విషయం జరిగింది, మాకు ఈ అద్భుతం జరిగింది, ఈ మనిషి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇంత వాల్యుయబుల్ అనే ఒక్క విషయం మీ మనసుని తగిలినా నాకు అదే చాలా పెద్ద ఇది. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు ఈ టాపిక్స్ అఫ్కోర్స్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ మీడియం వల్ల ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే క్రాపింగ్ సీజన్స్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో అగ్రికల్చర్ సంబంధించిన పంటల సీజన్స్ని మనం కొన్ని రకాలుగా చూసుకుంటాం. మరి అగ్రికల్చర్ అనే టర్మినాలజీ వచ్చింది కాబట్టి ఎకానమీ కిందకి వస్తే దీన్ని మనం ఎలా మాట్లాడుకుంటూ చూద్దాం. ఓకేనా? ఎకానమీ కిందకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రికల్చర్ అనే సెక్టార్ని ఎకానమీలో 4 సెక్టార్లుగా విభజిస్తారండి. ఓకేనా? 4 సెక్టార్లుగా విభజిస్తారు. ఆ 4 సెక్టార్లో మొదటి సెక్టార్ వచ్చేసి క్రాపింగ్ సెక్టార్. మరి క్రాప్ అంటే అర్థం ఏంటి? పంటలు తెలుగులో. ఓకేనా? మరి రెండోది వచ్చేసి లైవ్ స్టాక్ సెక్టార్. లైవ్ స్టాక్ అంటే అర్థం ఏంటి? పశు సంపద. ఓకేనా? పశు సంపద. మరి మూడోది వచ్చేసి ఫారెస్ట్ అండ్ లాగింగ్ సెక్టార్. ఫారెస్ట్ అండ్ లాగింగ్, అడవుల్ని పెంచడం కానీ కలపని పెంచడం కానీ ఇది కూడా మనకి వ్యవసాయం కిందకి వస్తుంది. ఇక నాలుగవది అక్వాటిక్. అక్వాటిక్ అంటే అర్థం ఏంటి? మత్స్య సంపద. ఈ మత్స్య సంపద మీద మొన్న నేను మాట్లాడిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక స్కీమ్ మనకి 2020 ఆ టైంలో వచ్చింది. దీనికి వెరీ రీసెంట్గా 2,500 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అలా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 4 ఏంటంటే ఈ 4 కూడా మనకి వ్యవసాయ రంగం అనే టాపిక్కి సంబంధించిన అంశములు. ఓకేనా? సో పంటలు కూడా అగ్రికల్చర్ కిందకి వస్తుంది, పశు సంపద కూడా అగ్రికల్చర్ కిందకి వస్తుంది, కలప అంటే కలప ఇప్పుడు మనం టేకు చెట్లు వేస్తాం, మర్రి చెట్లు వేస్తాం. ఓకేనా? సో అది కూడా మనకి అగ్రికల్చర్ కిందకి వస్తుంది. మత్స్య సంపద ఇది కూడా మీకు అగ్రికల్చర్ కిందకి వస్తుంది. ఇంకెప్పుడైనా మీకు వ్యవసాయ రంగం అంటే ఏంటి, వ్యవసాయ రంగంలో ఉన్న ఉపరంగాలు ఏంటి అని అంటే మాత్రం మీ ఆన్సర్ ఇదేనండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎకానమీలో దేని జీడిపి ఏంటి, సో ఇది మొదటితో పోల్చుకుంటే ఈసారి ఎంత గ్రోత్ రేట్ నమోదు చేసింది, ఇదెంత గ్రోత్ రేట్ నమోదు చేసింది, ఇదెంత గ్రోత్ రేట్ నమోదు చేసింది, ఇదెంత గ్రోత్ రేట్ నమోదు చేసింది. మరి గ్రోత్ రేట్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నామినల్ గ్రోత్ రేటు, రియల్ గ్రోత్ రేట్. ఎప్పుడైనా మనం జీడీపీని నామినల్ ఈ సంవత్సరం చూసుకుంటాం, అదేవిధంగా రియల్ జీడీపీ అంటే మనం బేస్ ఇయర్ గురించి చూసుకుంటాం. ఇప్పుడు బేస్ ఇయర్ 2022, 2023, ఇంతకుముందు మనకి 2011-12 ఉంటుంది, ఇప్పుడు మారిపోయింది. ఓకేనా? అలా మనం దాన్ని చూసుకొని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో వీటిని అమర్చుకోవాలని మనకి చాలాసార్లు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. ఓకేనా? సరే ఇప్పుడు ఈ టాపిక్ని బంద్ చేస్తున్నా, ఇది నీట్గా నోట్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ఆడుతున్నామంటే ఈ అగ్రికల్చర్ సీజన్స్, వ్యవసాయ రంగం సంబంధించిన ఈ కాలాలని ఒక్కొక్క రాష్ట్రంలో మనం ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నాం. మరి ఏ రాష్ట్రంలో మనం ఏ పేరుతో పిలుచుకుంటున్నామో ఒకసారి చూద్దాం. సో మొదటి సెషన్లో నెంబర్ 1గా నేను ఖరీఫ్ అని ఒక సీజన్ తీసుకుంటున్నా. నా సీజన్ పేరేంటి? ఖరీఫ్. మరి ఖరీఫ్ అంటే జనరల్గా ఇది నాకు ఎప్పుడెప్పుడు కనబడుతుంది? జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఇలా నాకు కనబడుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు నాకు కనబడుతుంది. అది మొదటి కాలం. అంటే జూన్లో మనం జనరల్గా ఏం చేస్తామండి, వర్షాలు పడితే నైరుతి ఋతుపవనాలు వస్తాయి, మనం పొలం దున్నుకున్నాక వరి కానీ పత్తి కానీ ఇలాంటి పంటలు మనం వేసుకుంటాం. ఓకేనా? ఆ సీజన్ని ఎక్కడెక్కడ ఏమని పిలుచుకుంటాం? మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్ళారనుకోండి, ఆ సీజన్ని అమన్ అనే పేరుతో పిలుచుకుంటారు. AMAN, అమన్ అనే పేరుతో పిలుచుకుంటారు. ఇది మొన్న గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్ అండి. మరి అదే ఇక అస్సాంకి వెళ్తే ఇక సాలి, ఇప్పుడు నేను మాట్లాడినా కదా సాలి. సరే మరి సాలి అని ఇక్కడ పిలుచుకుంటారు, బాగానే ఉంది. మరి అక్కడ ఇంతకుముందు వింటర్ సీజన్ చెప్పారు కదా. ఎస్ అండి. ఇప్పుడు ఇక్కడ సీజన్ మనకి ఎలా కనబడుతుంది అంటే జూన్ నుండి, ఓకేనా, జూన్ నుండి డిసెంబర్ వరకు ఉన్న ఈ సీజన్ మొత్తాన్ని కూడా సాలి అనే పేరుతో అస్సాంలో మనం పిలుచుకుంటున్నాం. ఓకేనా? ఇక నో మోర్ పాండమోనియమ్స్, ఎలాంటి గొడవలు వద్దు. సరే నెక్స్ట్ ఒడిశాలో చూసుకుంటే సర్రద్, SARRAD, సర్రద్ అనే పేరుతో పిలుచుకుంటాం. మీరు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ వెళ్ళండి, అక్కడ అగాహని అనే పేరుతో పిలుచుకుంటారు. AGAHANY, అగాహని. మరి మీరు తమిళనాడు వెళ్తే సాంబా లేదా తలాడి అనే పేరుతో పిలుచుకుంటాం. కేరళ వెళ్తే ముండకన్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వెళ్తే సాల్వా అనే పేరుతో పిలుచుకుంటాం. ఓకేనా? క్లియర్ అయిపోయింది. మరి నెక్స్ట్ సెషన్ శీతాకాలం, వింటర్ సెషన్ని మనం రబీ అనే పేరుతో పిలుచుకుంటాం. మరి రబీ ఎప్పుడు? అక్టోబర్ కానీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మనకు వస్తుంది. ఓకేనా? ఈ రబీ కాలం పంట చేతికి వస్తుంది కాబట్టి సంక్రాంతి మనం జరుపుకుంటాం కదా. సరే ఈ రబీ కాలం పంటని మనం వెస్ట్ బెంగాల్ కానీ అస్సాంలో కానీ ఏమని పిలుచుకుంటామంటే బోరో, BORO, బోరో అనే పేరుతో పిలుచుకుంటాం. అదే తెలంగాణలో చూసుకుంటే యాసంగి అనే పేరుతో పిలుచుకుంటాం. మరి మొదటి సీజన్ ఖరీఫ్ని తెలంగాణలో ఏమని పిలుచుకుంటామంటే ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా వానాకాలమే. ఓకేనా? సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రెయినీ సీజన్ అని దయచేసి మీరు అలాంటి విజ్ఞాన ప్రదర్శన చేయకండి. ఇంగ్లీష్లో కూడా మీరు వానాకాలం అనే పిలుచుకోవాలి దాన్ని. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దీన్ని దాల్వా అంటాం. మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో మనం ఖరీఫ్ సీజన్ని సాల్వా అంటున్నాం, ఇక్కడ దాల్వా అంటున్నాం. ఒడిశాలో చూసుకుంటే ఇది దాల్వా కదా, ఇది దాలువా. ఓకేనా? సో ఏపీ, ఒడిశా రెండు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఇదే పదజాలాన్ని ఆ రాష్ట్రం కూడా వాడడం జరిగింది. మరి కేరళకి వెళ్తే దాన్ని మనం ముండకన్ అంటే ఇక్కడ పుంజ,
ఎన్జేఏ పుంజ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి తమిళనాడుకి వెళ్తే ఇంతకుముందు మనం సాంబాలే తలడే అన్నాం, ఇక్కడ నవరాయ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. మరి బీహార్కి వెళ్తే ఇదే బీహార్లో మీరు ఇంతకుముందు ఏమని పిలుచుకున్నారు, అగాహన అని పిలుచుకున్నారు, ఇక్కడ మాత్రం గర్మ GARMA గర్మ అనే పేరుతో పిలుచుకున్నాం. మరి నెక్స్ట్ జయద్. జయద్ అంటే అర్థం ఏంటంటే సమ్మర్ సీజన్లో పండే పంటలు. మరి సమ్మర్ సీజన్లో మనకి ఏం పండుతాయి, మామిడికాయలు కానీ లేదంటే వాటర్ మిలన్స్ కానీ ఇట్లాంటి పంటలు మనకి చేతికి రావడం జరుగుతుంది. మరి దీన్ని మనం ఒడిశాలో ఏమంటున్నామంటే బియాలి, BIYALI బియాలి. బీహార్లోకి వెళ్తే బడాయ్ అనే పేరుతో పిలుచుకుంటాం. మరి అదే మీరు కేరళకి వెళ్తే విరుప్పు. ఓకేనా, నేను ఆల్రెడీ మీకు చెప్పిన విరుప్పు కృషి అని ఏ తెగల్ని మనం మాట్లాడుకుంటాం. విరుప్పు కృషి అని ఒకసారి నేను మాట్లాడడం జరిగింది, గూగుల్ చేయండి. ఓకేనా, ఎస్. సో విరుప్పు BIRIAPPU. ఓకేనా, సో విరుప్పు. మరి నెక్స్ట్ మీరు తమిళనాడుకి వెళ్తే కురువాయి లేదా సువర్ణవారి అనే పేరుతో పిలుచుకుంటాం. అదే మీరు వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఆస్. ఓకేనా, AUS ఆస్. ఇది కూడా ఇంతకుముందు మనకి గ్రూప్ 2లో అడగడం జరిగింది. మరి అస్సాంకి వెళ్తే అహు అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. సరే, గిన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే ఇందుకేనండి నేను ఒక మాట మీకు ఎందుకు చెప్తా ప్రతిసారి అంటే, సబ్జెక్టుని మీరు నేర్చుకుని పక్కన పెట్టండి, కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు చూడండి. అది కూడా ఇలాంటి క్వాలిటీ కరెంట్ అఫైర్స్ చూడండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా కరెంట్ అఫైర్స్ చెప్తున్నారో నాకు అనవసరం, నాకు వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరు మన కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి చిన్న చిన్న పాయింట్స్ కూడా శ్రవణ్ సార్ మిమ్మల్ని వదిలిపెట్టాడు. ప్రతి పాయింట్ని మీకు నేర్పించే బాధ్యత నాది. ఓకేనా, సరే. ఇప్పుడు ఈ డేటా అయిపోయింది. మరి నెక్స్ట్ పంట కాలాలు. ఉత్తరాది రాష్ట్రంలో మనం ఏ పంటలు పండిస్తాం, దక్షిణాది కాలంలో ఏ పంటలు పండిస్తాం, ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి మనకి. సో చూసుకుంటే ఫస్ట్ మనం ఖరీఫ్ సీజన్ చూసుకుందాం. ఖరీఫ్ అంటే మనకు జనరల్గా వానాకాలం కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో అక్టోబర్ మంత్ వరకు వెళ్తుంది. మరి ఖరీఫ్ సీజన్లో మనం ఉత్తరాది రాష్ట్రం నార్త్లో చూసుకుంటే మనకి ఏమేమి పండుతాయి అంటే వరి వండుతుంది, ప్యాడీ వండుతుంది, ప్రతి కాటన్ వండుతుంది, సజ్జలు వండుతాయి, జొన్నలు వండుతాయి, మొక్కజొన్నలు వండుతాయి, కందులు వండుతాయి. అదే మీరు దక్షిణాది రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ వరి వండుతుంది, మొక్కజొన్న వండుతుంది, జొన్న వండుతుంది, వేరుశనగ వండుతుంది, రాగులు వండుతాయి. అయితే లాస్ట్ టైం తెలంగాణలో SI ఎగ్జామ్ జరిగిందండి. ఈ SI ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇలా అడిగారు. ఏమని అడిగారంటే ఖరీఫ్ సీజన్లో పండే పంటలు ఏమిటి. ఓకేనా, ఖరీఫ్ కాలంలో పండుచున్న పంటలు ఏమిటి అని ఇలా మన క్వశ్చన్ పడింది. ఆప్షన్ ఏ వరి, ఆప్షన్ బి పత్తి, ఆప్షన్ సి జొన్న, ఆప్షన్ డి రాగులు, ఇలా మనకి ఇచ్చారు. ఓకేనా, సో ఇలా ఆప్షన్ డి రాగులు, ఆప్షన్ ఈ సంథింగ్ ఇంకేదో పంట మనకి వాటర్ మిలాను ఇంకేదో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఓకే, సారీ, ఆప్షన్ డి వచ్చేసి ఆవాలు. ఓకేనా, ఆవాలు. సో ఆప్షన్ ఏ వచ్చేసి మనకి వరి, ఆప్షన్ బి వచ్చేసి మనకి ప్రత్తి, ఆప్షన్ సి వచ్చేసి మనకి గోధుమ, సో ఇది వచ్చేసి మనకి రాగులు, ఇలా ఇచ్చేసి ఆప్షన్ డి ఆవాలని ఇచ్చారు. సో ఓకేనా, సో ఆవాలు అనే పంటని మనం ఎప్పుడు రబీ సీజన్లో పండిస్తున్నాం. మనకి మస్టర్డ్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. సో ఇది మనకి ఇక్కడ బ్లాక్ షిప్, ఇది మనకి అయిపోయింది అన్నట్లుగా. ఇలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రబీ సీజన్లో మనం ఉత్తరాలు చూసుకుంటే గోధుమ పంట, శనగ పంట, ఆవాలు, బార్లీ పండిస్తారు. మరి దక్షిణాలు చూసుకుంటే మళ్ళీ మనం శీతాకాలంలో వరి పంట పండిస్తాం కదా, సంక్రాంతికి మన చేతికి వస్తుంది కదా వరి కానీ, మొక్కజొన్న, శనగ, మినుములు, నువ్వులు. మరి జియద్ అంటే కంప్లీట్ ఎండాకాలంలో పండించే పంటలు. ఇక్కడ కూరగాయలు కానీ, పశువులకి గడ్డి కానీ, ఆకుకూరలు, దోసకాయలు, కుకుంబర్ పండిస్తాం. అదే మనం సౌత్లో చూసుకుంటే వరి, ఎండాకాలం కూడా వరేస్తారండి కొంతమంది నీళ్ళున్న దగ్గర. మరి అదే మీకు పుచ్చకాయలు అంటే వాటర్ మిలన్ కానీ, కూరగాయలు, పశువుల గడ్డి, ఆకుకూరలు, దోసకాయలు, ఇవన్నీ చూస్తే మనకు దోసకాయలు కానీ వాటర్ మిలన్స్ ఆ టైంలో బాగా వస్తాయి మనకి. ఇగో ఇదంతా డేటా మీరు గుర్తుపెట్టుకోవాలంటే అవునండి గుర్తుపెట్టుకోవాల్సిందే, నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఒక్క పేజీ అని మీరు చూస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు LCM, HCF కానీ లేదంటే యావరేజ్ కానీ అక్కడ ఒక్కొక్క మార్కు రావాలంటే మీరు తక్కువలో ఒక్కో చాప్టర్ మీద 200 నుంచి 300 క్వశ్చన్లు మీరు సాల్వ్ చేయాలి. మరి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఒక యావరేజ్ నుంచి 5 మార్కులు వచ్చినాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఇంత లేదన్న 5 మార్కులు వచ్చినాయంటే ఒక క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే మీకు కనీసం ఒక 50 క్వశ్చన్లు చేస్తే ఇక్కడ ఒక మార్క్ వస్తుంది. ఈ పేజ్ మొత్తం చూసుకుంటే నా గ్యారెంటీ ఏంటంటే ఒక మార్కు 100%, 2 మార్కులు అనేది 90%. ఓకేనా, సో ఇంత స్కోర్ వస్తుంది కాబట్టి కాస్త ఓపికగా ఈ పాయింట్ని చదువుకోండి. ఓకేనా, నీట్గా నోట్ చేసుకోండి. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇక మనకి తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్గా స్టాటిక్ జీకే పాయింట్స్లో నేను జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి మాట్లాడుతున్నా. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఏంటంటే ఒక స్పెసిఫికల్గా ఒక జాగ్రఫీ, ఒక భౌగోళికంలో పుట్టిన ఒక మూలం, ఒక ఆరిజిన్, దాని క్వాలిటీస్ కానీ, దాని రెప్యుటేషన్ కానీ, దాని క్యారెక్టరిస్టిక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దాని ప్రతిదాన్ని మనం ఇక్కడ ప్రతిబింబించే విధంగా మనం దీనికి స్టాంప్ ఆఫ్ ఐడెంటిటీ లేదా IPR అంటే వాటి మీద మీకే హక్కులు ఉంటాయి అనే విధంగా మనం తీసుకొచ్చినాం. ఈ చట్టం మన దేశంలో ఎప్పుడు జరిగిందంటే GA ట్యాగ్ చట్టం 1999లో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం చేశాక అంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక తర్వాత 2003లో దీని హెడ్ క్వార్టర్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారంటే
చెన్నై సిటీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకేనా, చెన్నై సిటీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలా మనకి మొదటిసారిగా డార్జిలింగ్ టీ అనేది ఫస్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్గా మన దేశంలో నమోదయ్యింది. ఓకేనా, తెలంగాణ చూసుకుంటే ఇప్పటికీ మనకి 17 దాటి 18 జియో ట్యాగ్స్ దిశగా మన తెలంగాణ వెళ్తుంది. ఇప్పటికీ మన దేశంలో ఈ రోజుకి ఎన్ని ఉన్నాయంటే 650 రిజిస్టర్ అయిన జియోగ్రఫికల్ ట్యాగ్ ప్రొడక్ట్స్ మన దేశంలో కనబడుతున్నవి. ఓకేనా, లా వచ్చేసి 1999లో వచ్చింది. డార్జిలింగ్ టీ మొదటిసారిగా మనకి 2004లో దానికి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఒక్కసారి మీకు జిఏ ట్యాగ్ వచ్చిందంటే మీకు వాళ్ళు ఇచ్చే ఆ గ్యారంటీ 10 సంవత్సరాలు ఉంటుందండి. ఆ 10 సంవత్సరాల తర్వాత మీరు ఆఫీస్లో అంటే ఆ పలానా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. అలా రెన్యువల్ చేసుకుంటే మీకు పోతున్న కొద్దీ అది మీకు అలానే ఉంటుంది. అయితే ఈ జిఏ ట్యాగ్ని స్పెసిఫికల్గా చూసుకున్న ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే దట్ ఈస్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేస్తుంది, పీయూష్ గోయల్ కింద పనిచేస్తుంది. డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ మన దేశంలో చూసుకుంటే అత్యధిక జిఏ ట్యాగులు ఎక్కడ ఉన్నాయంటే యూపీలో ఉన్నాయి. తర్వాత సెకండ్ ప్లేస్గా మనం చూసుకుంటే తమిళనాడులో, తర్వాత మనకి కర్ణాటకలో ఉన్నాయి. ఎక్కువ అయితే యూపీ. ఈ ఒక్క పదాన్ని మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి దేనికి ఇస్తారంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కిందకి ఇస్తారు, లేదంటే హ్యాండీక్రాఫ్ట్స్ కిందకి ఇస్తారు. ఫుడ్ స్టఫ్స్ మనకి తిరుపతి లడ్డు కానీ, హైదరాబాద్ హలీం కానీ, బికనూరు భుజియా కానీ, రసగొల్లా కానీ, మరి మ్యానుఫ్యాక్చర్డ్ మకరానా మార్బల్స్ కానీ, మైసూర్ శాండల్ సోప్స్ కానీ, కనోజా పర్ఫ్యూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ చూసుకుంటే శారీస్ కానీ, మధుబాని పెయింటింగ్స్, మైసూర్ సిల్క్, సో షాల్స్, అగ్రికల్చర్ బాస్మతి రైస్, మ్యాంగోస్, నాగ్పూర్ ఆరెంజెస్, ఇలాంటి కేటగిరీస్లో మనకి జిఏ ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా డీటెయిల్గా ఒక జోహా రైస్ మనకి టాపిక్లోకి వచ్చింది కాబట్టి మాట్లాడుకున్నాం. జనరల్గా ఇదే కరెంట్ అఫైర్ వేరే క్లాస్లో ఏంటంటే పలానా అస్సాంలో ఒక జోహా రైస్ వచ్చింది, ఆ జోహా రైస్ని యూకేకి ఇటలీకి మనం షిఫ్ట్ కొట్టేస్తున్నాం. అస్సాం అని మాట్లాడుకున్నాం, అస్సాం వచ్చింది కాబట్టి జిఏ ట్యాగ్ వచ్చి 2 ముక్కలు చెప్తారు. అంతే తప్ప ఈ సాలి అని, వింటర్ కాప్ అని, ఇలాంటి ఖరీఫ్ సీజన్ కానీ, రబీ సీజన్ కానీ, జాయ్ సీజన్ కానీ ఏ రాష్ట్రంలో ఏమని పిలుస్తారు, లేదంటే ఏ సీజన్లో మనం ఏ నార్త్లో ఏం పంట పండిస్తాం, సౌత్లో ఏం పంట పండిస్తాం, ఇవన్నీ చెప్పారండి. ఓకేనా, కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. ఇది స్టాటిక్ జీకే. దాని తర్వాత ఇక ఫైనల్గా అస్సాం అనే టర్మినాలజీ వచ్చింది కాబట్టి అస్సాం గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని దీన్ని ఎండ్ చేసేద్దాం. అస్సాం క్యాపిటల్ వచ్చేసి మనకి డిస్పూర్. కానీ ఈ డిస్పూర్ కూడా మనకి గౌహతి అనే సిటీ లోపల మనకు కనబడుతుంది. మరి గౌహతి యొక్క జిల్లా పేరు ఏంటంటే ఆ జిల్లా పేరు కామరూప. ఓకేనా, కామరూప నా జిల్లా పేరు. మొత్తం ఇక్కడ 35 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అస్సాం గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ఆచార్య. అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ, బీజేపీ పార్టీ. ఇక్కడ యూనిక్ కెమెరా సిస్టమ్ అంటే ఎమ్మెల్యే సిస్టమ్ మాత్రం ఉంది, ఎమ్మెల్సీ సిస్టమ్ లేదు. ఓకే, మొత్తంగా ఇక్కడ మనకి ఎమ్మెల్యే సీట్స్ 126 సీట్స్, లోక్సభ సీట్స్ 14 సీట్స్, రాజ్యసభ సీట్స్ 7 సీట్స్. మొత్తంగా దీని హైకోర్టు ఎక్కడ ఉందంటే గౌహతిలో ఉంది. ఓకేనా, సో ఇక్కడ గౌహతి అనే పదం విన్నప్పుడల్లా ఐఐటి కూడా మన గౌహతి ఉంది. ఈ గౌహతి విమానాశ్రయం పేరే దట్ ఈస్ గోపీనాథ్ బార్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోపీనాథ్ బార్దోలి, లోకప్రియ, అతని బిరుదు ఏంటంటే లోకప్రియ గోపీనాథ్ బార్దోలి. ఈయన ఎవరు సార్ అంటే మనకి రాజ్యాంగ పరిషత్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయండి, ప్రాథమిక హక్కులు. ఆ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ అంటే మనకి అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహించిన ఆ లీడర్ ఎవరంటే దట్ ఈస్ లోకప్రియ గోపీనాథ్ బార్దోలి గారు. ఈయన ఆ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ద నార్త్ ఈస్ట్కి ఈయన హెడ్డెడ్గా ఉండడం జరిగింది. మరి టోటల్గా ఇండియా మొత్తం మీద హెడెడ్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ నార్త్ ఈస్ట్ తప్ప మిగతా మొత్తం దేశానికి ఎవరంటే ఏవి టక్కర్ గారు. ఏవి టక్కర్. సార్ ఎందుకు సార్ ఇంత డీటెయిల్ చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పల్స్ తెలిసినోడు మాత్రమే ఇవన్నీ విషయాలు చెప్తాడు. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ రివ్యూ. ఓకే.